నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా సభ్యులు అలాగే మా పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరిన ఇంకో ఇద్దరు సభ్యులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి నైవేద్యాన్ని పెట్టిన ప్రసాదంపై లడ్డూపై నిందారోపణలు చేశారు. జంతు కొవ్వుని అందులో కలిపారని చెప్పని దుర్భాషలాడి లేనిపోని ఆరోపణలు చేసి ఆ పవిత్రతకు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి తద్వారా స్వలాభం కోసం వారి సంస్థ అయిన వారు భాగస్వామిగా ఉన్న హెరిటేజ్ సంస్థతో ఏదైతే ఇంద్రాపూర్ సంస్థతో ఉడంబడికలో ఒప్పందాల్లో సంస్థకి మరి దాంట్లో వేసిన ఆ పవిత్ర ప్రసాదంలో అవసరమైన నెయ్యిని కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి దాంట్లో కూడా ధనార్జన చేయడానికి దోపిడీ చేయడానికి ఆ కార్యక్రమం చేసి ఆ దేవదేవుడి ప్రసాదంపై నిందలు మోపి అది రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ గత 6 నెలల కాలం నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ అందరూ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మళ్లీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కొంతమంది పెద్దలు వెళ్లిన తర్వాత ఇలాంటి నిందారోపణలు చేయడం తగదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు దానికి కొన్ని ఆధారాలు ఉండాలని ఒక సిట్ని ఏర్పాటు చేసి సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో వచ్చిన విషయాలు ఏంటంటే ఏదైతే ఇంద్రాపూర్ అనే ఒక సంస్థ హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న సంస్థ మరి ఆ నెయ్యిని వచ్చి వారు కూడా సప్లై చేయడం, ఆ సంస్థ వచ్చి ఇంతకుముందు బ్లాక్ లిస్ట్ లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 14-19 మధ్యలో మళ్లీ 2-3 నెలలకే 6 నెలలకే ఆ సంస్థని ఆ బ్లాక్ లిస్ట్ ను తొలగించి ఆ సంస్థతో పాటు ఇంకో సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు మన అధికారంకి వచ్చిన తర్వాత ఓ 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన ఆ ట్యాంకర్ని ఒక 2 నెలల కాలంలో ఒక బంకల్లో పెట్టి ఆ తర్వాత మళ్లీ అదే ట్యాంకర్లు తీసుకొచ్చి మరి వాడారనేది సిబిఐ ఎంక్వైరీలో నిర్ధారణ అయింది. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీ మధ్య డిమాండ్ చేసి ఇది చర్చకు పెట్టాలి, పవిత్రమైన ఆ ప్రసాదంపై చర్చ పెట్టాలి. ఆ ప్రసాదంలో స్వార్థంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వార్థపూరితమైన ఆలోచనతో ధనార్జన కోసం ఆ దేవదేవుని దగ్గర నిందలు మోపి ఆయన సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నం చేశారో దాని మీద చర్చ జరగాలని మేము పట్టుబడితే గత 4 రోజులుగా దాన్ని వచ్చి వాళ్ళు చేసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము మొన్న అలాగే ఈ రోజు కూడా హౌస్ బయట నుంచి ఈ ప్రాంగణం బయట నుంచి కూడా ఊరేగింపుగా వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా, అయ్యా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద, ఎందుకంటే గోవింద నామ వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన అది స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకొని వచ్చాం. ఆ తదుపరి హౌస్ లో కూడా వెళ్ళిన తర్వాత హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి లేనిపోయిన ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ
వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ జరగని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ స్వామితాలకు ఔన్నత్యాన్ని పెంచడం కాదు, ఆ స్వామితాలకు ఉన్న భక్తి భావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వలాభం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి. దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పని మేము పట్టుబట్టినప్పుడు హౌస్ అర్జెంట్ అయింది. అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. దయచేసి నిజంగా కానీ కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చిస్తుంటే ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్తాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకు రమ్మని కోరుతున్నాను. అది ఒక విషయాన్ని మీకు మనం చేస్తాను. ఒక విషయాన్ని మనం చేస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడమండి, ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హౌస్ లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనండి క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి ఇచ్చిన క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, కంట్రోల్ వాళ్ళదే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి.